కరీంనగర్‌లో ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూమ్ 2 బీహెచ్‌కే ఫ్లాట్స్ వచ్చేసి ఇవే. చాలా బ్లాక్స్ ఉన్నాయి. ఒక 12, 13 బ్లాక్స్ ఉన్నాయనుకుంటా. లోపట 2 బీహెచ్‌కే ఫ్లాట్స్ ఎలా డిజైన్ చేస్తారో చూపిస్తాను. సో, ఫస్ట్ స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే మనకు హాల్. ఇక్కడనైతే డోర్స్ పని ఇంకా కొంచెం పెండింగ్ ఉంది. డోర్స్ పనైతే కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడైతే. చూసారు గదా! హాల్ అయితే చాలా పెద్దగా ఉంది. ఒక 10 మెంబర్స్ దాకా ఈజీగా పడుకోవచ్చు. హాల్‌లో గూడా ఒక విండో ఇచ్చారు. మంచిగా పెద్దగానే ఉంది అది కూడా. వెంటిలేషన్ బావుంది. మేమింకా ఈవినింగ్ టైమ్‌లో వెళ్ళినాం ఇక్కడికైతే. వెంటిలేషన్ చూడండి బానే ఉంది గదా! సో, హాల్ నుంచి స్ట్రెయిట్‌గా లోపటికెళ్తే ఒక బెడ్‌రూమ్. బెడ్‌రూమ్‌లో కూడా ఒక విండో ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా సో, హాల్ నుంచి మళ్ళీ ఇంకొక సైడ్‌కెళ్తే ఇంకొక బెడ్‌రూమ్ వస్తుంది. ఇటు సైడ్ గూడా ఒక విండో వచ్చింది మనకు. 2 బెడ్‌రూమ్స్‌లో విండోస్ వచ్చాయి. డోర్స్ అయితే ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. పని చేస్తున్నారనమాట. సో, ఒక బెడ్‌రూమ్‌లో అయితే బాత్రూమ్ ఇచ్చారు. అటాచ్డ్ బాత్రూమ్. ఇండియన్ బాత్రూమే ఉంది ఇక్కడైతే. సో, ఒకటి వెస్టర్న్, ఒకటి ఇండియన్ అన్నారు గానీ, 2 ఇండియన్ బాత్రూమ్సే ఉన్నాయి. ఇక్కడొచ్చేసి కిచెన్ జూడండి. కిచెన్ గూడా మంచిగా మినీ ఫ్యామిలీకి మంచిగా సరిపోతుంది. ఒక కానీ షెల్ఫ్‌లో ఏం లేవు గానీ, సింకు, సిలిండర్ బండ ఒకటైతే మంచిగా కట్టారు. కిచెన్‌లో కూడా ఒక విండో వచ్చింది. ఇటు సైడ్ బాల్కనీ గూడా మంచిగానే ప్లేస్ ఇచ్చారు. ఇక్కడ వాషింగ్ మిషన్ గూడా ప్లేస్ జేసుకోవచ్చు మనం. మంచిగుంది. సో, ఇట్లా కిచెన్ నుంచి ఔట్ సైడ్ ఇప్పుడు మనకిది రోడ్స్ వస్తాయన్నమాట. డోర్స్ పెండింగ్ ఉన్నాయి. ఇట్లా మనం ఆడ నిల్చొని మంచిగా పక్క ఫ్లాట్స్‌లో వాళ్ళతో కూడా మాట్లాడుకోవచ్చు. బావున్నాయి గదా! సో, డ్రైనేజీ సిస్టమ్ గూడా అంతా కంప్లీట్ చేశారు చూస్తున్నారుగా. ఇంకొక రోడ్డు అండ్ డోర్స్ పనైతే కంప్లీట్ కావాలి. ఇది ఏప్రిల్ వరకు మేబీ అవ్వచ్చని చెప్తున్నారు అక్కడ వాచ్‌మెన్ వాళ్ళైతే. కదా! ఫ్లాట్స్ అయితే చాలా బావున్నాయి. త్వరలో ఇవ్వచ్చు మేబీ. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి వర్క్ అయితే. సో, వీడియో నచ్చిందనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.